దీపావళి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది దీపాలు. ఈ దీపాలతో పాటు పెద్దలు, పిల్లలు అందరూ కూడా కాకరస్ను కాలుస్తూ ఉంటారు. ఈ కాకరస్ వల్ల చాలా సంతోషంగా ఉంచుతున్నప్పుడు కూడా కొన్ని ప్రమాదాలు జరిగి బాధలో కూడా వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈ కాకరస్ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ప్రముఖ వైద్య నిపుణురాలు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, కాకరస్ తోటి ఎక్కువగా కంటికి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? నమస్కారము, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే క్రాకర్స్, పటాకులు కాల్చే టైంలో చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇబ్బందులు ఉండవచ్చు. దానివల్ల వచ్చే దుమ్ము లేదా పొగతోని కంటికి నీళ్లు రావడం, లేకుంటే ఎరుపుతనం కావడం, లేకుంటే దురద రావడం అనేది చాలా సాధారణంగా చూస్తూ ఉంటాము. వీటిని కంటి అలర్జీస్ అంటారు. అప్పుడప్పుడు కంటికి ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. మీరు దానివల్ల పరీక్ష చేసుకుంటే మనకి తెలుస్తుంది అది కంటి అలర్జీనా లేకుంటే ఇన్ఫెక్షనా అని. అది కాకుండా కంటికి దెబ్బలు అనేది చాలా కామన్గా తాకుతూ ఉంటాయి. ఇది ముఖానికి తాకచ్చు, లేకుంటే కంటికి తాకచ్చు. కంటి చుట్టూ తాకచ్చు, కంటి రెప్ప మీద తాకచ్చు, లేదా కంటి నల్ల గుడ్డుకు కూడా హాని కావచ్చు. అప్పుడప్పుడు కంటి లోపల కూడా దెబ్బలు తాకుతూ ఉంటాయి. ఇవి అన్నిటికీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కంటికి కాకరస్ నుండి ప్రమాదం రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది? మనకి క్రాకర్స్ కాల్చేటప్పుడు బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అనేది అందరికీ తెలిసి ఉండాలి. ఒకవేళ చిన్న దెబ్బ అయినా లేకుంటే కంటికి దూరంగా దెబ్బ తాకితే మామూలుగా నీళ్ళతోని మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని యాంటీసెప్టిక్ లోషన్, దాని తర్వాత యాంటీబయాటిక్ స్కిన్ ఆయింట్మెంట్ అనేది వాడవచ్చు. ఒకవేళ కంటి దగ్గర తాకితే లేకుంటే కంటిలో తాకితే వెంటనే మనము మంచినీళ్ళతోనైనా లేకుంటే స్టెరైల్ సెలైన్తోనైనా కనీసం 10 నిమిషాలు మంచిగా శుభ్రం చేసుకోవాలి. దాని తర్వాత వెంటనే ఆలస్యం చేయకుండా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. కొన్ని వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయి. ఇవి మీలో లేకుంటే మీ వాళ్ళలో గమనిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇవి వెంటనే చూపు తగ్గడం, లేదా విపరీతమైన నొప్పి ఉండడం, లేదా అసలు ఏమీ కనిపించకపోవడం, లేదా అప్పుడప్పుడు రక్తం కూడా ఉండవచ్చు. ఇవన్నీ ఏమైనా ఉంటే కనుక వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంటుంది. దీనికోసము ఎమర్జెన్సీ కంటి సర్వీసెస్ది నంబర్ తీసుకొని పెట్టుకోండి. మనం చూడొచ్చు మేడం, కొన్ని సందర్భాలలో ఈ కాకరస్ యొక్క స్పార్క్స్ కలిగి చూపు కోల్పోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అవి ఎలాంటి సందర్భాలలో ఏ ప్రదేశంలో ఆ స్పార్క్స్ తాకితే చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది? మనకి కంటి బయటనో లేకుంటే రెప్పకో తాకితే ఎక్కువ ఇబ్బంది ఏముండదు. కానీ కంటి నల్ల గుడ్డుకి లేదా కంటి లోపల ఏమైనా కెమికల్స్ పడితే దానివల్ల కంటిలో ఏ భాగమైనా డ్యామేజ్ కావచ్చు. కంటి నరం కూడా అప్పుడప్పుడు డ్యామేజ్ అవుతుంది. ఇవన్నిటి కోసము మనం ప్రొటెక్షన్ అండ్ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ తాకే అవకాశం ఉంటుంది మేడం? నల్లగుడ్డుకి లేదా కంటి రెప్పకి తాకితే ఏమి ఇబ్బంది లేదు. కంటి నల్లగుడ్డుకు తాకినా, కంటి లోపల తాకినా, లేకుంటే కంటి నరంలో అప్పుడప్పుడు కెమికల్స్ పడ్డా అప్పుడు ఇబ్బంది ఉంటుంది. మామూలుగా సాధారణంగా ఈ కంటి జబ్బులు ఉన్నవాళ్ళు లేదా చిన్నపిల్లలతోటి కాకరస్ కాల్చే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? జబ్బులు అంటే కనుక మనకి సాధారణంగా షుగర్ పేషెంట్స్ ఉంటారు. దీపావళి అంటే అందరికీ మిఠాయిలు పంచుకోవడము, తినడము ఇష్టము, అండ్ షుగర్ కంట్రోల్ అనేది తప్పుతుంటుంది. దీనివల్ల డయాబెటిక్ రెటినోపతి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది 1 రోజు 2 రోజులో వచ్చే ఇబ్బంది జబ్బు కాదు. కానీ ఒకవేళ ఆల్రెడీ ఉన్నది లేదా షుగర్ కంట్రోల్లో లేదు అంటే కనుక ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ డయాబెటిక్ రెటినోపతి ఎంత ఉంటుంది అని చెప్పేసి దాన్ని బట్టి చూపు తగ్గచ్చు. కానీ దానికోసం మీరు మా దగ్గర వచ్చి కంటి జబ్బులు ఉన్న వాళ్ళు ఈ కాకరస్ కాల్చే క్రమంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని కాల్స్తే బాగుంటుంది? అసలు వాళ్ళు దూరంగా ఉంటే బాగుంటుంది? ఒకవేళ తీవ్రమైన జబ్బు ఉంటే కనుక దూరంగానే ఉండాలి. ఈవెన్ అదర్వైజ్ మనము మామూలుగా సన్ గ్లాసెస్ అయినా కూలింగ్ గాగుల్స్ అయినా పెట్టుకోవచ్చు. అది కాకుండా స్టాండర్డైజ్డ్ ANSI Z87 స్టాండర్డైజ్డ్ ఐ ప్రొటెక్షన్ అని మనకి దొరుకుతుంది. అది పెట్టుకుంటే ఇంకా నిశ్చింతంగా మనం క్రాకర్స్ కాల్చొచ్చు. ఇది ఏదైతే కాకరస్ కాల్చే ముందు తగిన జాగ్రత్తలు తీసుకొని వాటిని కాలుస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, ఒకవేళ ప్రమాదాలు జరిగే ఉంటే వెంటనే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్కు కాల్ చేసి కూడా వివరాలు తీసుకోవచ్చు అంటూ కూడా డాక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదానంతో అజయ్ 10 TV హైదరాబాద్.